దాదాపు 7 దశాబ్దాల తర్వాత బీసీలందరూ కలిసి ఒక పొలిటికల్ పార్టీని ఏర్పాటు చేసుకొని రాజ్యాధికారం వైపు ప్రయాణిస్తుంటే ఎక్కడో మూలనున్న 80-90 సంవత్సరాల రెడ్డి కాడ నుంచి ఆ కులపిచ్చున్న వాళ్ళంతా కూడా ఇప్పటి వరకు దోచుకొని మొత్తం ఏదైతే సమాజాన్ని ఒక చీడ పురుగులు పట్టినట్టు రెడ్డి జాగృతి తెలంగాణ రాజ్యాధికార పార్టీ అనేది బీసీల కొరకు ఎస్టాబ్లిష్ చేసిన తర్వాతనే ఈ రెడ్డిలంతా బయటకు వచ్చా ఏం కాదు ఈ చేస్తే ఒక వార్డు మెంబర్ కూడా గెలవడు ఎక్కడ కూడా. నేను జనాలకు ఎవరు కావాలో జనాలు తెలుసుకుంటారు బ్రదర్. జనాలు ఎవరు కావాలో జనాలకు ఎవరు అందుబాటులో ఉన్నారో జనాలకు ఎవరు సేవ చేస్తా ఉన్నారో వాళ్ళు తెలుసుకుంటారు. నువ్వు నేను కూర్చొని మాట్లాడి వార్డు మెంబర్ గెలవరు, సర్పంచ్ గెలవరు. చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నా స్వతంత్రం వచ్చిన తర్వాత ఒక బీసీ మహిళ మంత్రి అయితే ఓర్చుకోలేని రెడ్డిలు ఎవరు ఓర్చుకోలే మీరే రెడ్డిలు వరంగల్ ఇన్ని రకాల ఇబ్బందులు పెడుతున్నారు. చేసినమా ఇన్ని రకాలుగా కోదాడు నుంచి అవసరమా? ఎమ్మెల్యే కదా కోదాడ ప్రజలు వేసుకున్నారు ఓట్లు అవసరమా అంటే మీరు దోచుకున్న పైసలు అవన్నీ మళ్ళీ దోసుకున్నాను ఎవరి మీద వేస్తారా బురదాలుతారు దోసుకుంటారని ఏమంటున్నాంటే అరే తెల్లారి రాత్రి 10 గంటలకు పని చేస్తావు ప్రజల కోసం. సొంత పనులు వదిలిపెట్టుకొని నిరంతరం ప్రజలలో ఉంటారు. అందమైన షుగర్ బీపీ తెచ్చుకుంటారు, రోగాలు తెచ్చుకుంటారు, ప్రజల కింద సేవ చేసుకుంటున్నాం. ఏముంటే మీరు ఇష్టం ఉన్నట్టు కూర్చొని ఎవరెవరు ఇబ్బంది పెడతలేరు. మీరు ఇబ్బంది పడతారు, నీ నాయకత్వం ఇబ్బంది పడుతున్నారు. కేవలం నలుగురు నాయకులు రావడానికి ఇబ్బంది పడుతున్నారు, ప్రజలు ఇబ్బంది పడతలేరు. ప్రజలు ఇబ్బంది పడతలేరు, మీరు నలుగురు నాయకులు కానీ వీళ్ళందరూ ఈ ఓసి నాయకుల దగ్గర తెల్లారి చెక్కలు కొట్టేది మీరే కదా, మీ అవసరాల కోసం తిరిగేటోళ్ళు మీరే కదా. మాకు అవసరాలు ఏముంటాయి బాస్, నీకుంటే ఎక్కువ. ఏం అవసరాలు ఉన్నాయి ప్రజలకు అందరూ సమాధానం తెలుసులే. అవసరాల కోసం లీడర్ల దగ్గర తిరుగుతున్నారు. నరేందర్ రెడ్డి ఈ రెడ్లకి ఏం కావాలంటే ఉంటే తప్పేదంటున్నా రెడ్డి తిరుగుతా ఉంటది. ఎట్లా చీట్ చేయాలా, ఏ వర్గాల దగ్గర దోచుకోవాలా, ఏ వర్గాల దగ్గర దోచుకోరు బాబా బ్రదర్, ఏ వర్గాల దగ్గర ఎవరు దోచుకోరు, ఏ వర్గాల దగ్గర ఎవరు దోచుకోరు. వారసత్వ రాజకీయాలు పనికిరావు, వివక్ష బీసీల మీద ఎవరు బీసీల మీద చేస్తలేరు రాజకీయాలు, సమాజం మీద రాజకీయాలు చేస్తారు, బీసీల మీద కులాల మీద చేస్తలేరు. టీఆర్పీ పార్టీ తరఫున నేను అప్పీల్ చేస్తున్నా, రెడ్లకు ఓటేయం. ఏ పార్టీ? మీరు కూడా అప్పీల్ చేయండి. బీసీల ఓటు మాకు వద్దని అప్పీల్ చేయండి. నీకు దమ్ముంటే చెయ్యి రెడ్డి. అరే బీసీలకు ప్రతినిధి కాదు కదా, అరే నువ్వు ప్రతినిధి కాదు కదా, నువ్వు చెప్పు. బీసీలకు ప్రతినిధి నువ్వు కాదు, ఎలక్టెడ్ ప్రతినిధి కాదు నువ్వు. బీసీలకు నీదో సంఘం, నీదో సంఘము. ఏదంటే ఆ స్క్రిప్ట్ వస్తా ఉంటది, నీకు ఎవడో రెడ్డి రాస్తాడు. ప్రెస్ క్లబ్ లో పెడదాం పట్టు రాదు, స్క్రిప్ట్ ఇచ్చి పెట్టు. మాధవ్ రెడ్డి గారు ఎల్బీ స్టేడియం పెడదాం పట్టు, ఎల్బీ స్టేడియం పెడదాం పట్టు రాదు. మీ ఆప్షన్ పెట్టండి, డేట్ పెట్టండి, వద్దాం. ఎప్పుడు చర్చ చేస్తారు చెప్పండి, ఎప్పుడు చర్చ చేస్తారు? ఈ రోజు సుప్రీంకోర్టులో కూడా ఇదే అంశంపై సుప్రీంకోర్టు ఉంది, హైకోర్టు ఉంది సార్, అన్ని కోర్టులు ఉన్నాయి. సో దీంట్లో బీసీలకు సంబంధించిన అంశంలో ఒకటి గుర్తుపెట్టుకోండి సార్, మీరు చర్చ పెట్టినప్పుడు ఇంకోసారి రెడ్లు దాసుకోరు అని ఇష్టం ఉన్నట్టు మాట్లాడితే మర్యాద ఉండదు సార్. ఓకే, రెడ్లు ఈ సమాజాన్ని దోచుకున్నారు, సేవలు అందించారు. మునుగు కాపుల మీద కూడా ఇష్టపడి మాట్లాడినావు, గుర్తుంచుకోవాలి. 43 మంది ఎట్లా పోయిన అసెంబ్లీకి? ప్రేమను అందిస్తే 43 మంది అసెంబ్లీకి పోగలరా? దోచుకున్నారు కాబట్టి, దాచుకున్నారు కాబట్టి.
పోతారు, ఇంకెక్కడ కూడా పోతారు, ప్రజలకు సేవ చేసి అందరు పోతారు. ఇలాగా ఇంట్లో కూర్చొని నాకు కావాలి అంటున్నా. ప్రజల దగ్గర పోయారు, ప్రజల కోసం సేవ చేస్తారు, వాళ్ళు నాయకులు అవుతారు. నువ్వు ఇంట్లో కూర్చొని నాకు ఇది ఇవ్వలేదు అది ఇవ్వలేదు ఇంట్లో కూర్చొని తీసుకోరా పదవి. నేను బ్రిటిష్ వాళ్ళ దగ్గర నుంచి రాజ్యం వచ్చినప్పుడు కాబట్టి ప్రజలు చేసుకుంటారు. రాజ్యం మాధవరెడ్డి గారు మాధవరెడ్డి గారు పంచుతారు, గెలుస్తారు. అది నగ్న సత్యం బ్రదర్. అవును సరే, అవును కరెక్టే, ఇది వాస్తవమే కరెక్టే. మీరు మా నాయకుల దగ్గర తిరిగినప్పుడు, మీరు పైరవులు చేసుకున్నప్పుడు వాళ్ళకి గుర్తుండాలి మా నాయకులకు ఇలాంటి చీడపురుగుల సమాజంలో పెంచుకొస్తుందని. మాధవరెడ్డి సాబ్ ఒక పార్టీ రెడ్లు ఒక పార్టీ పెట్టిరా? ఎవరు మీరు రెడ్లు ఒక పార్టీ పెట్టిరా? కులం మీద పార్టీ పెడతాం. మాధవరెడ్డి గారు ఒక్క నిమిషం జొరబడి శ్రీనివాస్ గారు ఎవరు జొరబడ్డారు? అరే ఇట్లుంది ఆలోచన. కాడేతుల గుర్తుతోటి పోటీ చేశారు, గుర్తుంది కదా శ్రీనివాస్ గారు. కాడేతుల గుర్తుతోటి పోటీ చేశారు. శ్రీనివాస్ గౌడ్ గారు ఒక్క నిమిషం. ఇప్పుడు మాధవరెడ్డి అనే వ్యక్తి హైకోర్టును ఆశ్రయించిండు ఏదైతే 42% బీసీల రిజర్వేషన్ల విషయంలో. సో రేపొద్దున బీసీలకు అన్యాయం జరుగుతుందని భావిస్తున్నాడు ఆయన. బీసీలకు న్యాయం జరగాలంటే ఎన్నికల ప్రక్రియ ఆపాలా, దాంట్లో రిజర్వేషన్లను ఎందుకు అడ్డుకుంటున్నారు మాధవరెడ్డి చెప్పాల్సిన అవసరం ఉంది. ఒక నిమిషం ఆయన అడుగుదాం. సార్ నేను ఎన్నికల ప్రక్రియను ఆపట్లేదు. ఎన్నికల ప్రక్రియ ఏదైతే 50% రిజర్వేషన్ దాటవద్దని ఉందో నేను దాన్ని మాత్రమే సవాల్ చేసిన. నేను 50% రిజర్వేషన్ దాటవద్దని మాత్రమే మాట్లాడుతూ ఉన్నా. ఇప్పుడు 42% బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాలంటారా వద్దంటారా చెప్పండి సార్. నేను ఎవరికి ఇవ్వాలి ఎవరికి ఇవ్వదండి సార్, టోటల్ గా ఓవరాల్ 50% దాటవద్దని అడుగుతున్నా. నేను 50% దాటవద్దని మాట్లాడుతాను, బీసీలకు ఇవ్వాలని వద్దని నేను ఎందుకు మాట్లాడతా సార్? అంటే మీరు ఎందుకు ఇంత అగ్రెసివ్గా ఆ షెడ్యూల్ రాకముందే మీరు లంచ్ మోస్ట్ పిటిషన్ వేయడం, హౌస్ మోస్ట్ పిటిషన్ వేయడం కావచ్చు. సో దీంట్లో ఎందుకు మీ వెనుక ఎవరు ఉన్నారనో ప్రచారం జరుగుతుంది. ఓవరాల్గా మరి 50% అప్పు బీసీలు ఉన్నప్పుడు మీరు ఎందుకు వాళ్ళకి శత్రువుగా మారుతారు? దీంట్లో మీ ప్రయోజనాలు ఏంటి చెప్పండి సార్. ఇప్పుడు ఎందుకు కోర్టు ముందుకు రాకముందు, ఎన్నికల షెడ్యూల్ రాకముందు కోర్టుకు పోయారంటే మహారాష్ట్రలో కూడా ఇదే జరిగింది. ఎన్నికలు అయిపోయిన తర్వాత కోర్టు కేసు కొట్టివేసింది. అప్పుడు ఎన్నికలు నిలబడ్డ వాళ్ళంతా ఆర్థిక పరిస్థితి అంతా కూడా వాళ్ళు డబ్బులు కూడా లాస్ అయ్యారు, ప్రభుత్వం కూడా ఎన్నికల ఖర్చు లాస్ అయింది. ఇప్పుడు అదే జరగొద్దని ముందే కోర్టు ఏదైతే 50% రిజర్వేషన్లు ఉందో అది దాటవద్దని ముందు కోర్టు కూడా జరిగింది. ఇప్పుడు అదంతా ప్రభుత్వం చూసుకుంటుంది కదా. మీరు అదే జనాలు కూడా నష్టం కదా సార్. ప్రజలు కూడా సర్పంచులుగా ఎంపీటీసీలుగా వార్డ్ మెంబర్ గా పోటీ చేస్తారు, వాళ్ళ పైసలు కూడా ఖర్చు అవుతాయి కదా. అట్టగాదు బ్రదర్. మాధవరెడ్డి గారికి తెలవాల్సిందంటే మహారాష్ట్ర సిచ్యువేషన్ వేరు, తెలంగాణ సిచ్యువేషన్ వేరు. అక్కడ కులగణన జరగలేదు, డెడికేషన్ కమిషన్ వేయలేదు, అసెంబ్లీలో బిల్లు పెట్టలేదు, అసెంబ్లీలో చట్టం చేయలేదు. ఈ ప్రక్రియ అంతా 22 నెలలుగా శాసనబద్ధంగా రాజ్యాంగబద్ధంగా హైకోర్టు పర్మిషన్ తోటి ఎంత వ్యవస్థ నడిచింది. ఇక్కడ కులగణన జరిగింది. ప్రభుత్వం అఫీషియల్ గా బీసీలు 56.36% అని చెప్పి తేల్చింది. అందులో 42% రాజకీయంగా వెనుకబడి ఉన్నారు కాబట్టి వాళ్లకు రాజకీయ ప్రాతినిధ్యం కల్పించాలని డెడికేటెడ్ జస్టిస్ సుదర్శన్ రెడ్డి నేతృత్వంలో ఉపరాష్ట్రపతిగా పోటీ చేసినటువంటి జస్టిస్ సుదర్శన్ రెడ్డి అతను ప్రొఫెసర్ కంచాయిలయ్య తోటి ఒక నిపుణుల కమిటీ వేసింది. నిపుణుల కమిటీ వేసి బీసీ కమిషన్ వేసి అసెంబ్లీలో తీర్మానం చేసి ఇప్పుడు ఈ రాష్ట్రంలో అన్ని పార్టీలు ఉన్నాయి. అన్ని పార్టీలు తెలియదా మాధవరెడ్డి గారు? బీజేపీ, కాంగ్రెస్, సిపిఐ, ఎంఐఎం, సిపిఎం అన్ని పార్టీలు మద్దతు ఇచ్చినాయి. అసెంబ్లీలో మా చట్టానికి మద్దతు ఇచ్చారు. అన్ని అఖిలపక్ష అనేది గవర్నర్ సంతకం ఎందుకు చేయలేనేది రాజకీయ కుట్ర. నీకు తెలుసు, నాకు తెలుసు. మహారాష్ట్రలో హైకోర్టు పోతే కొట్టేసింది అంటున్నావు. మహారాష్ట్రలో వేరు, తెలంగాణ వేరు. మహారాష్ట్రలో ఈ ప్రాసెస్ అంతా జరగలే. మహారాష్ట్ర అసెంబ్లీ తీర్మానం చేయలే.
సార్ నేను గవర్నర్ గారు రాష్ట్రపతి గారు సంతకం పెట్టి చట్టం అయితే నేను మాట్లాడను సార్, నాకేం అవసరం ఉంటది? మాధవరెడ్డి సాబ్, నీ వల్ల బీసీలు రెడ్డులు ఒక డివిజన్ అయిపోతున్నారు. అది అర్థం ఏది అవ్వట్లేదు. మీరు చర్చ పెట్టండి, గ్రామాలలో ఏమీ అవ్వట్లేదు. మీ అవసరాల కోసం, మీ నాయకత్వం కోసం మీరు చర్చ పెడతారు తప్ప అవసరాల కోసం మేము పదవులు తీసుకుంటామా, లేకపోతే పదవుల కోసం పెదవులు తీసుకుంటామా? ప్రజలు తెలిసి ఎవరు అవసరాలు ఏంటనేది ప్రజలకు తెలుసులే అన్నారు. సరేనా? ఇప్పుడు ఈ ఎవరిని మాట్లాడితే గేలి చేసి ఏలన చేసి మాట్లాడితే ఏమైతుంది? పైకి ఎగురుతుంది. 60% జనాభా ఉన్నోని ఏలన చేసి వాళ్ళ ఆత్మాభిమానం దెబ్బతీసి అలా మీ ఎంబీసీలో వేరే కోర్టుకు ఎంబీసీ వాళ్ళే అడుగుతారు. ఇలా రిజర్వేషన్ లో ఈబీసీ వర్గీకరణ లేదు. కావాలని మేము అడుగుతున్నామే అలా ఈడబ్ల్యూఎస్ లో ఏబీసీ వర్గీకరణ కావాలని మేము అడుగుతున్నాము. మీరే చెప్తారు మేమే అడుగుతున్నామే ఏబీసీ వర్గీకరణ కావాలి, ఈడబ్ల్యూఎస్ మా కోమటోలు అడుగుతున్నాం. మా శాతం ఎంత అని మా వైశ్యులు మమ్మల్ని అడిగారు. ఆల్రెడీ మేము రెడీ సిద్ధంగా ఉన్నాం దానికి. శ్రీనివాస్ గౌడ్ గారు, సూర్యారావు గారు ఏబీసీ వర్గీకరణ అడుగుతున్నాము ఈడబ్ల్యూఎస్ లా. బీసీ సమాజం అర్థం చేసుకోదు అనుకోకు. ఒకటే క్వశ్చన్ అడగాలి మాధవరెడ్డి గారిని. మాధవరెడ్డి గారు చెప్పండి. సీనానా ఒక్క నిమిషం మీరు ఆగండి. సూర్యారావు అన్న ఒక్క నిమిషం. మాధవరెడ్డి గారు 42% ఇష్యూలో నేను అడిగిన దానికి మీరు చెప్తున్నారు, మరి ఎంబీసీల విషయం అడుగుతున్నారు, మున్నూరు కాపులు ఆర్థికంగా ముందుకున్నారని బీసీలో ఉన్నారంటున్నారు. సో మీరు వేసిందేమో మొత్తం వ్యవస్థను అడ్డుకునే కార్యక్రమం చేస్తున్నారు. సో దీంట్లో ఒక అడుగు పడింది, ఆ అడుగు పడిన వెనుకలో మీరు హైకోర్టులో మాధవరెడ్డి ఒక నిమిషం శ్రీనివాస్ గౌడ్ గారు శ్రీనివాస్ గౌడ్ గారు ఎవరు పని వాళ్ళు చేసి ఎవరు కులవృత్తి వాళ్ళు చేసారు, ఎవరు కులవృత్తి వాళ్ళు చేసారు కాబట్టి ఇలా బీసీలని గుర్తించారు. ఎవరు కులవృత్తి వాళ్ళు చేసారు కాబట్టి సమాజం పట్ల సమాజంలో ఎవరు కులవృత్తి వాళ్ళు చేసుకుంటారు. శ్రీనివాస్ గౌడ్ గారు ఒక్క నిమిషం, ఆయన ఒకటే మాట అడుగుతాను. ఇవాళ మాధవరెడ్డి, మొన్న మాధవరెడ్డి, నిన్న గోపాల్ రెడ్డి, ఏదో ఒక రెడ్డినో లేకుంటే ఇంకే రావునో లేకుంటే ఇంకే ఓసీ సామాజిక వర్గానికి హైకోర్టులో బీసీ కూడా వేసిండు. వెంకటేష్ అన్న బీసీ కూడా వేసిండు హైకోర్టులో. ఓకే, వెంకటేష్ అన్న బీసీ కూడా వేసిండు, ఇలా ఎంబీసీ కూడా వేస్తారు. ఇప్పుడు 9వ తేదీన మీరు ఏం చేయబోతున్నారు మాధవరెడ్డి గారు? 8వ తేదీ సార్ ఇలా సుప్రీం కోర్టులో కేసు ఉంది.